ఫైలాక్టెపర్స్ అనేటటువంటి మాట వాడారు. దాన్ని ఈ ఫైలాక్టరీస్ అనేటటువంటి ఈ మాట దేన్ని తెలియచేస్తా ఉన్నది అనేటటువంటిది మనం గమనించినట్లయితే ఇది గ్రీకు పదాన్ని వచ్చినటువంటి పదము. దీని పేరు ఏంటంటే రక్షకుడు, కాపలాదారుడు అని అర్థం. దీన్ని పురాతన కాలంలో ఒక తాయిత్తు అని చెప్పేవారు తెలుగులో మనం అనువదించుకున్నట్లయితే. కానీ వారు దాన్ని ఎలా భావించేవారంటే రక్షణ తాయిత్తు అని చెప్పేవారు. కారణం ఏమిటనంటే అందులో అటండి ఆ లెదర్ బ్యాగ్ లో ఏముందనంటే యూదుల మత గ్రంథమైనటువంటి టోరాలో ఉన్నటువంటి దేవుని నిబంధన అందులో ఉన్నాయి. ఏమిటి అవి మనం గమనించినట్లయితే గనక నిర్గమాకాండం 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, అలాగే 11 నుంచి 16 వచనాలు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు, అలాగే 11వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలకు సంబంధించినటువంటి ప్రతులు ఆ చిన్న ఆ లెదర్ బ్యాగ్స్ లో ఉంటాయి. ఆ ప్రతులు ఏం చెప్తున్నాయి అనేది మనం గమనించినట్లయితే గనక నిర్గమాకాండం 13వ అధ్యాయము 16 వచనం అంటుంది ఏంటంటే బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతిని నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాటక పత్రికగాను నీవు ఉంచుకొనవలెను అని చెప్పారు. అందులో మరొకటి ఉన్నది ఏమిటనంటే లేవీకాండం 19వ అధ్యాయము 18వ వచనానికి సంబంధించినటువంటిది కూడా అందులో ఉంది. అదేం చెప్తుందంటే కీడునకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అని ఉన్నది. ప్రేమింపవలెను అనేటటువంటి ప్రతిని తన చేతు కట్టుకున్నాడు గాని దానిలో ఉన్నటువంటి సత్యాన్ని తన జీవితంలో క్రియారూపకంగా చేయలేకపోతున్నాడు అతడు. ఆ ప్రతిని మాత్రమే తన చేతి కట్టుకున్నాడు గాని ఆ ప్రతిలో ఉన్నటువంటి ఆ దైవ నియమాన్ని తన యొక్క వ్యక్తిగత జీవితంలో కనపరచలేకపోతున్నాడు.